ధమ్మపదం 13వ గాథ. యథా అగారం దుచ్ఛన్నం వుఠ్ఠీ సమతి విజ్జతి ఏవం అభావితం చిత్తం రాగో సమతి విజ్జతి. సరిగ్గా కప్పబడని ఇంటిలోకి వర్షం ఎలా చొచ్చుకుపోతుందో అలాగే క్రమశిక్షణ లేని అంటే భావన చెయ్యని మనస్సులోకి రాగద్వేషాలు కోరికలు సులభంగా ప్రవేశిస్తాయి. యథా అగారం దుచ్ఛన్నం. ఒక ఇంటి పైకప్పు సరిగ్గా వీయబడకపోతే అంటే గడ్డి సరిగ్గా పరవకపోయినా లేదా పెంకులు సరిగ్గా లేకపోయినా ఆ ఇల్లు బలహీనంగా ఉంటుంది. ఇక్కడ ఇల్లు అంటే మన శరీరం మరియు వ్యక్తిత్వం, పైకప్పు అంటే మన జ్ఞానం మరియు క్రమశిక్షణ. వుఠ్ఠీ సమతి విజ్జతి. వర్షం పడినప్పుడు ఆ రంధ్రాల గుండా నీరు లోపలికి ప్రవేశిస్తుంది. బయట వాతావరణం అంటే ప్రపంచం ఎప్పుడూ ఒకేలా ఉండదు. కష్టాలు ప్రలోభాలు అనే వర్షం ఎప్పుడూ కురుస్తూనే ఉంటుంది. పైకప్పు సరిగ్గా లేకపోతే ఇల్లు తడిసిపోయి పాడైపోతుంది. ఏవం అభావితం చిత్తం. అలాగే శిక్షణ లేని లేదా ధ్యాన సాధన చేయని మనస్సు. అభావితం అంటే సాగు చేయని భూమిలాంటిది. మనస్సును అదుపులో ఉంచుకోడానికి ఏ ప్రయత్నం చేయకపోతే అది బలహీనపడుతుంది. రాగో సమతి విజ్జతి. రాగం అంటే కోరికలు, వ్యామోహం సులభంగా లోపలికి ప్రవేశిస్తాయి. కోపం, అసూయ, అతిగా ఆశపడడం వంటివి మన మనస్సులోకి వచ్చి మనల్ని ప్రశాంతత లేకుండా చేస్తాయి. మనస్సు బలహీనంగా ఉంటే ఎవరైనా ఒక మాట అన్నా మనం బాధపడిపోతాం. ఏదైనా కొత్త వస్తువు చూడగానే అది కావాలని తపించిపోతాం. ఇది దుచ్ఛన్నం అంటే చిల్లులుపడ్డ పైకప్పు వంటి స్థితి. క్రమం తప్పకుండా ధ్యానం లేదా మంచి ఆలోచనలు చేయడం వల్ల మన మనస్సు సుచ్ఛన్నం అంటే గట్టి పైకప్పులాగా మారుతుంది. అప్పుడు బయట ఎన్ని సమస్యలు ఉన్నా మన ప్రశాంతత చెదరదు.